మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన మహిళా అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్న కంప్యూటర్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు సంబంధించిన ఫైనల్ పరీక్షలు మహబూబ్ నగర్ ఫస్ట్ శిక్షణా కేంద్రంలో ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షను సెట్విన్ సంస్థ నిర్వహిస్తుందని మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తెలిపారు. ఈ పరీక్షను మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, ఇన్ఛార్జీ నిజలింగప్ప మరియు సెట్విన్ ఇన్ఛార్జీ విజయ్ కుమార్ సమర్థంగా పర్యవేక్షించారు. ఫైనల్ పరీక్షలు పారదర్శకంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. మహిళలు సాధించిన నైపుణ్యాలు వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. చెప్పండి అమ్మా, మీరు 3 months నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు కదా, దేంట్లో ట్రైనింగ్ తీసుకుంటారు? ఇక్కడ మేము 3 months నుంచి ఎంఎస్ ఆఫీస్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాము. ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎట్లా ఉంది ట్రైనింగ్? ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. ట్రైనింగ్ బాగుంది సార్, యూస్ఫుల్గానే ఉంది. అంటే ఇంకా ఎక్కడైనా వర్క్ చేసుకోగలిగేటట్లు ట్రైనింగ్ ఇచ్చారు. కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఇంట్లో ఉండైనా వర్క్ చేసుకోవచ్చు, బయట జాబ్ అయినా. ఏం కోర్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నారు? ఎంఎస్ ఆఫీస్. ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఎలా చెప్పినారు ట్రైనింగ్? అంటే ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన మ్యాటర్, మళ్ళీ ల్యాబ్లో మళ్ళీ సిస్టమ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. తర్వాత మమ్మల్ని ప్రాక్టీస్ చేసుకోమని చెప్పి, దానివల్ల అంటే ఒక 2 days అట్లా ప్రాక్టీస్ చేస్తుంటాం కంటిన్యూగా. మాకు వచ్చే వరకు ప్రాక్టీస్ చేసి మళ్ళీ వేరే టాపిక్ ఏదైనా చెప్తుండే, ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, మళ్ళీ ప్రాక్టీస్. ఎట్లా రాసినారు ఈరోజు ఎగ్జామ్? అంటే ఇంతకు ముందుతో పోలిస్తే కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గానే వచ్చినాయి. పర్వాలేదు సార్, బాగానే రాశారు. ఇప్పుడు మీ కాళ్ళ పైన మీరు నిలబడతారనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అవును. నేను అక్టోబర్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను బ్యూటిషియన్ కోర్స్లో. ఇక కోర్స్లో చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం, గౌతమి మేడం. ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నారంటే, బ్యూటిషియన్ కోర్స్లో ఫేషియల్ అయినా, కెమికల్స్, క్లీనప్ అయినా ప్రతిదీ మంచి క్లియర్, అర్థం కాకపోయినా మళ్ళీ అడిగితే మళ్ళీ మంచిగా చెప్తున్నారు మేడం. వేరే బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత బయట కూడా బ్యూటిషియన్ పార్లర్ పెట్టుకోవచ్చు, అంత బాగా చెప్తున్నారు. చాలా యూస్ఫుల్గా ఉంది. చెప్పండి, అంటే ఇప్పుడు మీరు 3 months ఇక్కడ ట్రైనింగ్ అయ్యారు. సో ట్రైనింగ్లో మీకు అంటే ఏమేమి టిప్స్ అండ్ అంటే మెలకువలు అనేది ఏమేమి నేర్పించినారు ఇక్కడ? అన్నీ సార్, ఇంకా ఫేషియల్, బ్యూటిషియన్ అంటే ఇంకా ఫేషియల్ ఉంటాయి, హెయిర్ కట్స్, ఐబ్రోస్ థ్రెడింగ్, ప్రతిదీ మంచిగా, ప్రతిదీ ఒక్కొక్క పాయింట్ మంచిగా నేర్పించింది మేడం. ఇంకా లాస్ట్లో మొత్తం బ్యూటిషియన్ లాస్ట్లో మేకప్ కూడా చాలా మంచిగా చెప్పిండ్రు. బ్రైడల్ మేకప్, పార్టీ మేకప్, లైట్ మేకప్ ఎలా చేసుకోవాలి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనివల్ల చాలా యూస్ఫుల్గా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఈరోజు ఎగ్జామ్ రాసినారు కదా, ఎలా రాశారు ఎగ్జామ్? మంచిగా రాసాం మేడం. ఎక్స్ప్లెయిన్ మంచిగా చేయడం వల్ల క్లాస్లో ఎగ్జామ్ కూడా మేము మంచిగా రాయగలిగినాం, లేకపోతే రాయలేకపోతుంటిమి. అంటే మీరు మీ కాళ్ళ పైన ప్రత్యేక కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది? కాన్ఫిడెంట్ ఇక్కడ వచ్చినాక కాన్ఫిడెంట్. అసలు నాకు బ్యూటిషియన్ అంటేనే కొద్దిగా బీ కూడా రాకుంటుండే బ్యూటిషియన్లో. ఇక్కడ వచ్చినాక ప్రతిదీ తెలియదు. ఇక్కడికి వచ్చినాక ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు ప్రతిదీ అర్థమైంది. ఎలా
స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి, మేకప్ ఎలా వేసుకోవాలి, బ్రైడల్ మేకప్ ఏంటి, ఇంకా లైట్ మేకప్ ఏంటి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు అర్థమైంది. అంటే మీరు పార్లర్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉండి కూడా మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల. నగర్ సెంటర్లో ఫైనల్ ఎగ్జామ్ జరుగుతున్నది. దాంట్లో బ్యూటిషియన్ కోర్సు, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ కంప్యూటర్ కోర్స్ అది 3 month కోర్స్. అది 3 month కోర్స్ నేర్చుకున్న తర్వాత మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సెటిన్ వాళ్ళము వాళ్ళకు ఎగ్జామ్లో సక్సెస్ఫుల్గా పాస్ అయితే వాళ్ళు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తాము. సార్ ఇప్పుడు జనరల్గా మీరు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి మాది పురాణనగర్ సెంటర్లకు మిగతా దాదాపు ఎన్నో సెంటర్లను మీరు విజిట్ చేసి ఉంటారు, ఎగ్జామినేషన్ పెట్టారు. ఇక్కడ ఉన్న సెంటర్కి వేరే సెంటర్లకు మీకు వ్యత్యాసం ఏం కానీ? చాలా బాగుందండి ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం. ఇక్కడ చాలా ఈ విజయ్ కుమార్ సార్ గారు ఉన్నారు, వాళ్ళు మంచి మేనేజ్మెంట్ చేశాడు. సపరేట్గా కోర్స్ వైజ్ సపరేట్గా కూర్చోబెట్టి వాళ్ళకు ఏ విధంగా కష్టం కాకుండా అన్ని ప్రొవైడ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి సక్సెస్ఫుల్లీ జరిగింది. ఎగ్జామ్ దానిలో ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినారు. కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్లో 3 month కోర్స్ కండక్ట్ చేసినాము. బ్యూటిషియన్ కోర్సు, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేసినాము ఇక్కడ. ఈరోజు 284 స్టూడెంట్స్ వచ్చాయి ఈరోజు టోటల్గా. సెట్విన్లో మహబూబ్నగర్ సెంటర్ ఎలాంటి సెంటర్ అంటే వేరే సెంటర్లో పిల్లలు వచ్చి వాళ్ళు ఫీజు కడతారు. ఈ సెంటర్లో కానీ మన ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు తన ఫీజుతో వాళ్ళ ఫీజు కట్టి అన్ని సదుపాయాలు కల్పించి కోర్స్ నేర్పించిన తర్వాత, కోర్స్ అయిన తర్వాత వాళ్ళపైన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ జాబ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఫీజు వాళ్ళు కట్టకుండా వచ్చి చేస్తారు కాబట్టి వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళకు ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ రాసి బయటికి పోయిన వాళ్ళకి అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఎలాంటి సహకారం ఉంటుంది? జాబ్ మీద కండక్ట్ చేస్తాం. వాళ్ళ జాబ్ గురించి సెట్టింగ్ ద్వారా జాబ్ మీద కండక్ట్ అవుతుంది. ప్లస్ వేరే ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఏదైతే కోర్సెస్ ఉన్నాయో దానికి ఇక్కడ చాలా తక్కువ ఫీజుతో చెప్తున్నాం మేము. చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా మార్కెట్లో ఎలా ఇంటర్ఫేస్ చేయాలి అనేది కూడా ఇక్కడ చెప్తాం మేము. సరిగ్గా వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన అంటే మనకు సబ్జెక్ట్ స్కిల్స్ ఉండాలి, కంపల్సరీ స్కిల్స్ ఇంపార్టెంట్ కోర్సులో. కోర్సు తను మొత్తం కరెక్ట్ నేర్చుకుంటే ఎలాంటి ఫేస్ చేయగలుగుతారు, ఇంటర్వ్యూలో సక్సెస్ కూడా అవుతారు. నా పేరు సరిత, నేను సెట్విన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, హైదరాబాద్ నుంచి. ఇక్కడ మహబూబ్ నగర్ ఫస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్నారు. ఇక్కడ సార్ విజయ్ కుమార్ గారు ఇక్కడ ట్రైనింగ్ కోఆర్డినేటర్. ఇక్కడ ఇవాళ ఎగ్జామ్స్ జరిగినాయి స్టూడెంట్స్కి. సో ఇక్కడ జరిగిన స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారు స్పాన్సర్ చేసేసి వాళ్ళ తరఫున వీళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది. టోటల్ 290 స్టూడెంట్స్కి ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇది 4th బ్యాచ్ ఇక్కడ రాయడం అనేది ఎగ్జామ్ వాళ్ళకి. ఎగ్జామ్ తర్వాత కూడా వీళ్ళకి ఎక్కడైనా ఉపాధి ఇవ్వడంలో కూడా చాలా వరకు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన ఇన్ఛార్జ్ కానివ్వండి, మహిళలకి మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి ఈ కోర్సెస్. వీళ్ళు ఇక్కడ రాసిన దాంట్లో కూడా ఎంఎస్ ఆఫీస్లో ట్రైనింగ్ ఇచ్చారు, జెడ్ఓసీలో ట్రైనింగ్ ఇచ్చారు, బ్యూటిషియన్ కోర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇట్లా వివిధ కోర్సులలో స్త్రీలకి ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఈ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. వీళ్ళు బయట వెళ్ళిన తర్వాత కూడా ఓన్గా వాళ్ళ సెల్ఫ్గా కూడా చేసుకోవాలన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళు షాప్స్ అది రన్ చేసుకోవచ్చు. బొటిక్స్ పెట్టుకోవడం కానివ్వండి, పార్లర్స్ రన్ చేసుకోవడం కానీ చేయొచ్చు. దాంట్లో కూడా వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళకి లోన్స్ ఇప్పించడంలో కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా కానీ సార్ చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా 4th బ్యాచ్ ఇది చూస్తున్నాను. దాదాపు ప్రతి బ్యాచ్లో కూడా 270 అబోవ్ స్టూడెంట్స్ ఇక్కడ రాశారు ఇప్పటివరకు కూడా. అండ్ వాళ్ళు బాగా కూడా ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ యువతని కూడా. ఇది చాలా గ్రేట్ థింగ్ అండి. ఇది వీళ్ళు హెల్ప్ చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా వీళ్ళు రన్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్. వీళ్ళకి ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు అంటే బయట ప్రభుత్వం నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ, ఇంకా వేరే ప్రైవేట్ సంస్థల నుంచి కానీ ఎలాంటి సహకారం లభిస్తుంది? అంటే వీళ్ళకి ముద్ర తరఫు నుంచి కూడా లోన్స్ అనేది ఉంటుంది సార్. అలా కానీ మహిళలను కూడా లోన్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇచ్చేది మనం గవర్నమెంట్ సర్టిఫికేట్ కాబట్టి ఇది ఎక్కడ మీరు లోన్స్కి అప్లై చేసుకున్నా మీకు ఇస్తారు వాళ్ళకి లోన్స్. అలా కాకుండా స్వయం ఉపాధి కోర్స్ కింద వీళ్ళు ఎలాంటిది చేయాలనుకున్నా కానీ తప్పనిసరిగా వీళ్ళు ఇక్కడ నుంచి హెల్ప్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు పిల్లలకి మీరు ఎలాంటి సహాయం కావాలన్నా మేము చేస్తామనేసి. అండ్ ప్రపోజల్ కూడా ఉంది
ఫ్యూచర్లో వీళ్ళకి ఒక సొసైటీ కిందకి తీసుకొచ్చేసేసి వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలన్న యూనిట్గా యూనిట్ స్టార్ట్ చేయబోతున్నారు. త్వరలోనే అది చేస్తే ఈ ఎగ్జామ్స్ రాసేసి ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వీళ్ళు రిక్రూట్ చేసే పనిలో ఉన్నారు. కంపల్సరీ ఆ ఐడియా మాత్రం ఉంది. ఎమ్మెల్యే గారు స్పాన్సర్ చేసినా కూడా కానీ మనోహర్ గారు లింగం సార్ కూడా వీళ్ళకి చాలా గైడ్లైన్స్ చాలా ఇస్తున్నారండి. వాళ్ళ పర్యవేక్షణలో సెంటర్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, చాలా వీళ్ళకి కావాల్సిన వసతులు కూడా చాలా బాగా కల్పించారు. ఎలా వాటర్ కానివ్వండి, వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఇక్కడ నీట్నెస్లో కానివ్వండి చాలా బాగా చేశారు.